నిర్భయముగా మనం నివసించేటట్లు 2-3 వాక్యాలు చదివిన తర్వాత ప్రార్థన చేద్దాం. నిర్గమ 23:29. నిర్గమ 23:29. దేశము పాడై అడవి మృగాల లాంటి మనుష్యులు మీకు విరోధముగా విస్తరింపకుండా. ఓకే, లేవియాకాండం 26:6. లేవియాకాండం 26:6. ఇందాకేమో అడవి మృగాలు, ఇప్పుడేమో దుష్ట మృగాలు. మీ దేశములోనికి లోపలున్న అడవి మృగాలేనైనా బయట దేశాల నుంచి వచ్చే దుష్ట మృగాలు ఉగ్రవాదమేనైనా యెహెజ్కేలు గ్రంథం 34:25. యెహెజ్కేలు గ్రంథం 34:25. దుష్ట మృగములు దేశములో లేకుండా చేస్తాను. ఈ 3 వాక్యాలను ఆధారం చేసుకొని దేశములో ఇజం తిరుగుబాటు కలుగు చేస్తున్న దుష్ట శక్తులు నిర్వీర్యపరచబడునుగాక. దేశములోనికి ఏ టెర్రరిజం, మావోయిజం, నక్సలిజం, ఇంకొక ఇజం అంటే తిరుగుబాటు. ఈ తిరుగుబాటు శక్తులు, తిరుగుబాటు దుష్ట మృగాలు, అడవి మృగాలు, పాడు చేసే దుర్మార్గులు. అంటే దుష్ట మృగాలు అంటే కనికరము, కటాక్షము, వాత్సల్యము, జాలి ఏమీ ఉండదు. వాళ్ళకి ఏమీ ఉండదు. నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. అలాంటి దుర్మార్గమైన దుష్ట శక్తులు, అడవి మృగాలు మన దేశంలో ఉండకుండా దేశంలో దేవుడు నెమ్మదిని, ప్రశాంతతని మన దేశంలో అనుగ్రహించేటట్లుగా ఉగ్రవాదానికి విరోధంగా, మావోయిజం, టెర్రరిజం, నక్సలిజం వీటన్నిటికి విరోధంగా ధ్వజమెచ్చి ప్రార్థన చేద్దాం. చీకట్లో ఉన్న ప్రజలు ఆశ్చర్యకరమైన వెలుగులోనికి రావాలి, జనజీవన స్రవంతిలో కలవాలి. అలాగున ప్రభు కార్యాలు జరిగించేటట్లుగా ఒకప్పుడు తరచుగా మన పేపర్లో చదివేవాళ్ళు, హడలెత్తిపోయేవాళ్ళు. కానీ ఈ మధ్య అవి నశించిపోయి అంతరించిపోతున్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో ఆ ఇజం తిరుగుబాటు, దళాలు తిరుగుబాటు చేసే ఉగ్రవాద మోకలు అంతరించిపోయి లేక జనజీవన స్రవంతిలో కలిసేటట్లుగా, దేశం నెమ్మదిని దేవుడు అనుగ్రహించేటట్లుగా ప్రార్థన చేద్దాం. నేను చెప్పిన విషయాల కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేద్దాం. నా తండ్రి, మీరు ఇచ్చిన